నరసింహారెడ్డి కమిషన్కు విచారణ అర్హత లేదనేది కేసీఆర్ వాదన. కానీ కమిషన్ అదేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. కేసీఆర్ లేఖలో కొన్ని అవాస్తవాలు ఉన్నాయని గుర్తించిన కమిషన్ ఈసారి కేసీఆర్నే తమ ముందు విచారణకు హాజరయ్యేలా నోటీసులు ఇవ్వాలనుకుంటోంది. ఇవాళ రేపట్లో కేసీఆర్కు మరోసారి నోటీసులు వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ రాసిన 12 పేజీల సుదీర్ఘ లేఖ విచారణ అర్హత లేదు అనే పాయింట్ వదిలేసి మిగిలిన సమాచారాన్ని విశ్లేషించారు. కేసీఆర్ రాసిన లేఖలో నిజానిజాలేంటో వెలికితీసే ప్రయత్నం చేశారు. ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, ఈఆర్సీ కూడా ఇన్వాల్వ్ అయిందని, ఈఆర్సీ అనుమతి తీసుకున్నాకే ముందుకు వెళ్ళామన్నారు కేసీఆర్. కానీ విచారణలో మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తేలింది. ఆ సమయంలో ప్రొవిజన్కు మాత్రమే ఈఆర్సీ అనుమతి ఇచ్చిందని తేల్చారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ఈఆర్సీ ప్రొవిజన్కు సవరణ చేయాలని 7 ఏళ్ల పాటు అడిగినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని కమిషన్ గుర్తించింది. అదే విషయంపై కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకోవాలనుకుంటోంది. కేసీఆర్ రాసిన లేఖలోని అన్ని అంశాలను, అన్ని కోణాలను సమగ్రంగా విచారించింది కమిషన్. అందుకోసం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. లేఖలో వాస్తవాలే ఉన్నాయా, లేక తప్పుదారి పట్టించేలా ఉందా, లేక తప్పించుకునే ప్రయత్నం చేశారా అనే అంశంపై సమీక్షించింది. ప్రొఫెసర్ కోదండరాం నుంచి కూడా వివరణలు, కొన్ని ఆధారాలు సేకరించింది కమిషన్. ఓవరాల్గా కేసీఆర్ లేఖపై ఇంకాస్త లోతైన సమీక్ష అవసరం అని భావిస్తున్నారు జస్టిస్ నరసింహారెడ్డి. మరికొందరు విద్యుత్ శాఖ నిపుణులతో చర్చించాలనుకుంటున్నారు. ఆ తరువాత కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరయ్యేలా నోటీసులు ఇవ్వాలనుకుంటున్నారని తెలుస్తోంది. కేసీఆర్కు నోటీసులు కనుక ఇస్తే కమిషన్ ముందు హాజరవ్వాల్సిందేనని ఆదేశిస్తే అప్పుడేంటి పరిస్థితి? కమిషన్ ఎలాంటి కన్క్లూజన్ ఇవ్వాలనుకుంటోందో తమకు అర్థమైపోయిందని లేఖలో స్పష్టంగా చెప్పారు కేసీఆర్. సమాధానం చెప్పినా సరే అదంతా వ్యర్థమే తప్ప న్యాయం జరిగేలా లేదని స్పష్టం చేశారు. అంటే నోటీసులు ఇచ్చిన కమిషన్ ముందుకు వచ్చే ఉద్దేశం కేసీఆర్కు లేనట్టే కనిపిస్తోంది. పరిస్థితి అంతవరకు వస్తే కేసీఆర్పై జస్టిస్ నరసింహారెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇక్కడ ఉత్కంఠ రేపే విషయం.